మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. చాలామంది క్రైస్తవులకి తెలియని విషయం ఇది. ఏంటి అంటే, చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేకపోతే దేవుణ్ణి స్తుతించేటప్పుడు కానీ మనం ఏమనుకుంటామంటే, మన మనస్సులో మన హృదయంలో ఏమనుకుంటామంటే, నేను చేసే ప్రార్థన దేవుని కోసము, లేకపోతే నేను స్తుతించే స్తుతి ఆరాధన అది నా ద్వారా నేను చేస్తే, ఇలా చేస్తేనే దేవునికి చెందుతుంది, ఇలా ఈ పద్ధతిలోనే చేస్తే స్తుతి దేవునికి సంతోషము అని చెప్పి కొన్ని కట్టడలు లేకపోతే కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఉంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో ఏదైనా చేయాలని. అంటే నువ్వు ప్రార్థించేది దేవునికి ఏదో తనకు ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారమ్మా, నువ్వు ప్రార్థన చేయి నాన్న, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పి దేవుడు అడగట్లేదు. కానీ ప్రతి ఒక్కరూ, పాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే, బైబిల్ గ్రంథం కానీ దేవుడు కానీ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేయి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, ప్రార్థన చేసేది కేవలము నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానంటే నా వ్యక్తిగత ప్రయోజనం కోసమే. కానీ మన యొక్క హృదయంలో, మన ఆలోచనలో చాలామందికి ఉండేటి ఏంటంటే, నేను ఈ విధంగా చేస్తే దేవుడు మంచి మంచి పదాలు వాడిందమ్మా, అమ్మ నన్ను ఇంతగా ఇలా చేశారు కాబట్టి నాకు సంతోషం. మనం వాడే పదాలు కావచ్చు, మనం వాడే గంభీరమైన స్వరాలు కావచ్చు, అవి కాదు దేవునికి కావాల్సింది. మనలో హృదయంలో ఉన్న నీతి యథార్థతను బట్టి ఆయన చూసేది నువ్వు ఉపయోగించే పదాలు కాదు, కానీ నీ అంతరంగంలో ఉన్న సత్యాన్ని ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఆ సత్యంతో, ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అది నిజమైన ప్రార్థన. అది ఎవరెవరికి అంటే, నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ప్రార్థన చేసే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది, ప్రార్థన వింటున్న వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది, తర్వాత దేవుడు కూడా మెచ్చుతాడు. అల్టిమేట్గా మనకి అన్నీ దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అమ్మో 10 మందిలో నేను చేస్తే ప్రార్థన అది ఎవరైనా ఇంటే బాగుండదేమో, లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండదేమో అనుకుంటాం. కానీ కాదు. ఒక వ్యక్తికి ఈత రావాలి అంటే నీళ్ళల్లో ఈత కొట్టాల్సిందే. ఈత కొడితేనే ఈత వస్తుంది తప్ప బయట నిలబడి చూస్తూ ఉంటే ఎప్పటికీ ఈత రాదు. అలాగే ప్రార్థన చేస్తే కానీ ప్రార్థన రాదు. ప్రార్థన చేసే వాళ్ళని చూస్తూ నేను తర్వాత చేస్తానని చెప్తూ ఉన్నప్పుడు ప్రార్థన అస్సలకి రాదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటేనే ప్రార్థన వస్తుంది. ఇది ప్రార్థన అంశం గురించి. అదేవిధంగా స్తుతి ఆరాధన గురించి చాలామంది క్రైస్తవులు పొరపడుతుంది ఏంటంటే, ఈ విధమైన సంగీతంతో, ఇలాంటి బ్యాక్గ్రౌండ్తో, లేకపోతే ఇలాంటి మంచి మంచి స్వరమండలంతో, పాటలతో స్తుతిస్తే అబ్బా దేవుడు ఎంత సంతోషిస్తాడు అనుకుంటాడు. కానీ అక్కడ కూడా దేవుడు కోరుకుండేది మన అంతరంగంలో ఉన్న సత్యాన్ని దేవుడు చూస్తున్నాడు. అంటే అల్టిమేట్గా, అంటే ఒక్కసారి చూస్తే దేవునికి కావాల్సింది మన హృదయం అండి. మన హృదయాంతరంగం నుంచి పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం దేవుని ఎలా ఆరాధించినా దేవుడు సంతోషిస్తాడు. చిన్నగా ఆరాధిస్తావా, మౌనంగా ఆరాధిస్తావా, గంభీరంగా ఆరాధిస్తావా, ధ్వనులతో ఆరాధిస్తావా, కేకలేసి ఆరాధిస్తావా, నీ ఇష్టం. నువ్వు ఏ పద్ధతి చేసినా దేవునికి అయిష్టంగా ఉండదు. కానీ దేవునికి అయిష్టంగా ఎప్పుడు ఉంటుందంటే, నీ హృదయంలో అసత్యం పెట్టుకొని, నీ హృదయంలో పాపం పెట్టుకొని, లేకపోతే మన హృదయాల్లో దేవునికి దూరమైన పరిస్థితుల్లో ఉంటూ దేవుని ఎంత ఘనపరిచినా, ఎంత చేసినా సరే దేవుడు అది ఆలకించలేడు. ఎందుకు అంటే అదొక ఫిల్టర్ లాగా ఉంటుంది. మన పాపాలతో చేసే ప్రతిదీ ఫిల్టర్స్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఫిల్టర్ ఒక్కొక్క పాపం. అలాంటి ఫిల్టర్స్ పెట్టుకొని మనం పాపం చేయకూడదు. ఫిల్టర్ లేని పాపం లేకుండా చేయాలి. అంటే మనస్ఫూర్తిగా ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. కాబట్టి చాలాసార్లు మనం ఫిల్టర్స్ పెట్టుకుంటూ ఉంటాం. మన జీవితము ప్రైవేట్గా ఒక రకంగా ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, కుటుంబంతో మనం పర్సనల్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ మందిరానికి వెళ్ళిపోతే మనం మళ్ళీ మారిపోతాం. అలా ఉండకూడదు. ఇంట్లో ఎలాగ ఉంటామో మందిరంలో అలా ఉండాలి.
ఆఫీస్లో ఎలా ఉంటామో కాలేజీలో అలాగే ఉండాలి, స్కూల్లో అలాగే ఉండాలి. మనం పనిచేసే ప్రతి చోట ఒకే విధంగా ఉన్నప్పుడు అదే నిజాయితీ, లేకపోతే దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం జీవించడం. కాబట్టి ఈ విషయాలు చాలామందికి క్రైస్తవులకి తెలియదు. కాబట్టి దేవుడు తన ద్వారా, లేకపోతే ఒక చిన్న గాడిద లాంటి నా ద్వారా, ఒక చిన్న మైకు ద్వారా అనుకోండి మీరు, నా ద్వారా మీకు దేవుడు సెలవిస్తున్నాడు. అందులో నేను కూడా ఉన్నాను, మీతో పాటు నేను కూడా ఉన్నాను. నేను కూడా సరి చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, దేవుని ఆరాధిద్దాం. దేవుడు సంతోషిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.